నా మనసులో అతనున్నాడని ఎవరు చెప్పారు? నువ్వేగా చెప్పావు. చివరిసారిగా అడుగుతున్నాను, నీకు అతని మీద ప్రేమ ఉందా లేదా? లేదు. లేదు 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 లేదు. ఒక్క నిమిషం అనసూయ. నీకు తన మీద ప్రేమ లేదు కదూ? పెళ్లి కాకముందు అతను నీ వెనకాల తిరిగాడు కదూ? పెళ్ళైన తర్వాత కూడా అతను మన ఇంటి చుట్టూ నీ చుట్టూ తిరుగుతూనే ఉండేవాడు కదూ? అయితే ఆ చెంప ఈ చెంప వాయించి బయటికి నెట్టి మరీ తలుపై. చూస్తావేంటను సూయ? పెళ్ళైన అమ్మాయిల వెంట ప్రేమ ప్రేమ అంటూ తిరిగే ఇలాంటి రాస్కెల్స్ కి అది చిన్న శిక్షే. వెళ్ళి చెంప పగలగొట్టు. కానీ కానీ అనసూయ, అలా చూస్తావేంటి? కొట్టు, బయటికి నెట్టేవాణ్ణి. కమన్ అనసూయ, కొట్టువాణ్ణి. కమాన్ అనసూయ, గుడ్. కొట్టు, కొట్టి రోడ్డు మీద తోసేవాణ్ణి. గుడ్, కొట్టు, కొట్టి రోడ్డు మీద తోసేవాణ్ణి. కమాన్ అనసూయ, కొట్టువాణ్ణి. ఇప్పుడు అర్థమైందా అనసూయ, మని మీద నీకున్న ప్రేమ ఇంకా చావలేదని? ఇప్పుడు అర్థమైందా నేను చెప్పిన దాంట్లో నిజముందని? ఇది నీకు అర్థమయ్యేలా చేయడానికే కొట్టమన్నా తప్ప మని మీద కోపంతో కాదు. ఈ విషయం గురించి నువ్వు 2 ఏళ్ల తర్వాత రియలైజ్ అయితే మన ముగ్గురి జీవితాలు నాశనం అవుతాయి. అందుకే మనిని రమ్మన్నాను. మని, నువ్వు లగేజ్ తీసుకుని గదిలోకి వెళ్ళు. పద, వెళ్ళు మని.
సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి. ఎవరికి ఎవరో చివరికి ఎవరో కలిసేదెందుకు, ఎడబాటెందుకు, విధి ఆడించే బొమ్మలాట ఇది, విధి ఆడి. మీనాక్షి, మీనాక్షి, అమ్మా మీనాక్షి, అత్తయ్య, ఈ తండ్రి కొడుకులు ఎక్కడికి వెళ్ళారో ఏంటో. నాకు ఇవన్నీ అలవాటే గాని నువ్వు వెళ్ళి పడుకో. లేదత్తయ్య, నేను మీతోనే ఉంటాను. వద్దమ్మా, రేపు పూజ ఉందని చెప్పాను కదా, త్వరగా పడుకో, పొద్దున్నే లేవాలి. అలాగే అత్తయ్య. ఉమ్. మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి. సాత్విక్, నువ్వేంటి ఇక్కడ? అసలు అసలు ఇంట్లోకి ఎలా వచ్చావు? మీనాక్షి, దేవుడా! సాత్విక్, ఎందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళు సాత్విక్, ప్లీజ్ వెళ్ళిపో. చావని చూడకముందే ఇక్కడ వచ్చి వెళ్ళిపో. ప్లీజ్ సాత్విక్, వెళ్ళిపో. వెళ్ళిపో సాత్విక్, వెళ్ళు. మీనాక్షి, 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 మీనాక్షి. ఏంటి మీనాక్షి? నీ మీనాక్షి లేదు, చచ్చిపోయింది. నీకు దండం పెడతా సాత్విక్, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. మీనాక్షి, దయచేసి నన్ను మర్చిపో. ఒక్కసారి నీ జీవితంలోకి నేను వచ్చినందుకే ఇంత నరకం అనుభవిస్తున్నా. ఇప్పుడు ఇలా వచ్చావని తెలిస్తే అమ్మో వద్దు, తలుచుకుంటేనే భయం వేస్తుంది. వెళ్ళు, వెళ్ళు సాత్విక్, ప్లీజ్ సాత్విక్, వెళ్ళు. నీకు దండం పెడతాను, వెళ్ళు సాత్విక్, ప్లీజ్. అదిగో వచ్చేసాడు. ఇప్పుడు నేను ఇలా గదిలో చూసాడంటే అమ్మో. ప్లీజ్ సాత్విక్, నీకు దండం పెడతాను, వెళ్ళిపో. మీనాక్షి, వెళ్ళు సాత్విక్. మీనాక్షి, అత్తయ్య, శ్రావణ్ వచ్చినట్లున్నాడు, కాస్త తలుపు తీయమ్మా. అలాగే అత్తయ్య. మీనాక్షి,
మీనాక్షి ఏంటి ఇంతసేపు అది తెలియకుండానే నిద్రపోయానండి. తెలియకుండా కూడా నిద్రపోతారా? నీ మొహం చూస్తే పక్కా నిజం చెప్తున్నావు అనిపిస్తుంది. రే శ్రావణ్, గుర్తుందిగా? రేపు కాస్త నేను చెప్పిన విషయం గురించి శ్రద్ధ పెట్టు. డోంట్ వరీ నాన్న, ఈ శ్రావణ్ ఒక్కసారి ఫిక్స్ అయితే అస్సలు వదలడు. ఇక ఆ విషయం గురించి మర్చిపోనా? సరే, గుడ్ నైట్. ఏంటి మేము వచ్చింది మెయిన్ డోర్ నుంచి అయితే బ్యాక్ డోర్ ఓపెన్ ఉందేంటి? మీనాక్షి ఎవరైనా వచ్చారా? బయట ఎవరు? ఎవరు లేరు. ఇంట్లో ఇంత ప్రాపర్టీ ఉన్నప్పుడు ఎవరైనా దొంగొస్తే ఏంటి నా పరిస్థితి? నిన్ను పెన్నెగానే ఉంచుతానన్న ప్రామిస్ మిస్ అవుతాను కదా, మాట తప్పిన వాడిని అవుతాను కదా. ఈ రోజుల్లో ప్రాపర్టీని సంపాదించడం కన్నా కాపాడుకోవడమే చాలా కష్టం. రా పడుకుందాం. వేరువేరుగానే, కంగారులో సంతోషపడిపోకు. పద. నువ్వెంత అదృష్టవంతుడివి సాత్విక్. గుండెల్ని పిండే బాధ ఎదురుగా ఉన్నా అవేవి నీకు పట్టట్లేదు. హాయిగా నీ లోకంలో నువ్వున్నావు. ఏంటేమైంది? ఎవరది? ఏం లేదు, నువ్వు పడుకో. ఇది ఆఫీస్ ఫోన్. ఆఫీస్ ఫోనా? ఎవరది ఈ టైంలో? ఏది చెప్తాను వాళ్ళ పని. నువ్వెందుకు? నేను సమాధానం చెప్తానుగా. అయినా ఇలాంటివన్నీ నువ్వెందుకు పట్టించుకోవటం? నువ్వు పడుకో. ఎక్కడికి? ఇక్కడ మాట్లాడితే బాబు లేస్తాడు. బయటికి వెళ్ళి మాట్లాడతాను.
లావణ్య, హలో సూర్య గారు. ఏంటి ఏమైంది? ఈ టైంలో ఫోన్ చేసావేంటి? వద్దు వద్దన్న ఐశ్వర్య గారు సాత్వికిని తెచ్చి ఇక్కడ పెట్టారు. నేనిప్పుడు లేచి చూస్తే ఆయన లేరు. తలుపులు తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు. ఏంటి? అవును సార్, నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మై గాడ్. ఐశ్వర్య ఏం చేస్తుంది? ఆవిడ పడుకునే ఉన్నారు. తన గురించి ప్రాబ్లం లేదు, సాత్విక్ విషయమే భయంగా ఉంది. మీరోసారి అర్జెంటుగా రావాలి. నేనిప్పుడు రాలేను లావణ్య. ఓ పంచి, నీ దగ్గర జగ్గప్ప నెంబర్ ఉంది కదా, తనకు ఫోన్ చేసి విషయం చెప్పు. మళ్ళీ సాత్విక్ దొరకగానే ఆ విషయం నాకు మెసేజ్ చేయి, సరేనా? సరే సార్. వెంటనే చేయి. నువ్వు ఇంకా పడుకోలేదా? ఇలా ఉంటే ఎలా నిద్రపడుతుంది? ఐఎమ్ సారీ. నువ్వు పడుకో, నేను వేరే రూమ్కి వెళ్తాను. అదేంటి, ఎందుకలా? నాకు మళ్ళీ ఫోన్ వచ్చే అవకాశం ఉంది. ఏంటి అసలు ఏమైందో చెప్పవేంటి? ఫ్యాక్టరీలో ఉండే రకరకాల ప్రాబ్లమ్స్లో ఇది ఒకటి. ఏంటని అడిగితే ఏమని చెబుతాం? అయినా నీకు చెప్పేలోపు దాన్ని నేనే సాల్వ్ చేసుకోవచ్చు. అయినా ఇప్పుడు ఇంత డిస్కషన్ అవసరం ఈ విషయం మీద? పడుకో. ఏంటిది, ఆఫీస్ నుంచి ఫోన్ రావడం ఏంటి? ఇంత కంగారు పడ్డం ఏంటి? సూర్య వెళ్ళి పక్క రూమ్లో పడుకోవడం ఏంటి? ఏదో ఉంది. సూర్య, అపూర్వ, ఏంటిది? సూర్య, ప్లీజ్ సూర్య, నన్ను కాపాడు సూర్య. నాకు బతకాలనుంది సూర్య. ప్లీజ్ సూర్య, ప్లీజ్ నన్ను కాపాడు. నన్ను కాపాడు సూర్య. ఏంటి అపూర్వ, ఏమైంది? ముందు నన్ను వదులు ప్లీజ్. నన్ను అడిగినప్పుడే నేను నా గురించి వివరాలన్నీ నీకు చెప్పుంటే నాకింత నరక ఉండేది కాదు సూర్య. తప్పు చేశాను సూర్య, చాలా పెద్ద తప్పు చేశాను. మళ్ళీ అలాంటి తప్పు చేయను సూర్య. ఇప్పుడే నీకు నా గురించి నిజాలన్నీ చెప్తాను. ఇప్పుడా? ఇప్పుడేంటి అపూర్వ, నీకేమన్నా పిచ్చా? అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఇది మా ఇల్లు తెలుసా?
ఇలా అమ్మో ఇప్పుడు ఎలా? సూర్య, ప్రామిస్ గా ఇది మీ ఇల్లన్న సంగతి నాకు తెలీదు. నన్ను రౌడీలు తరుముకొస్తుంటే తలుపు తెరిచే ఉందని లోపలికి వచ్చేసాను. అపూర్వ ప్లీజ్ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సూర్య, చంపేస్తారు సూర్య, వాళ్ళు చచ్చిపోతాను. నువ్వు ఇక్కడ ఉంటే నేను చచ్చిపోతాను. ఎందుక నువ్వు నాకు తాళి కట్టింది? ఇలా చంపే బదులు ఆ రోజు నన్ను చావనిచ్చుంటే నాకు ఈ నరకం తప్పేది కదా. అపూర్వ అర్థం చేసుకో, తను మేల్కొనే ఉంది. అసలే అనుమానపు మనిషి. అపూర్వ నేను నిన్ను వదిలించుకోవాలని చూడటం లేదు, కానీ నేను నీకు సహాయం చేయాలంటే ముందు నేను ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి కదా. బయట అంటే అది వేరే విషయం, నేను నీకు ఏదో విధంగా సహాయపడేవాడిని. అపూర్వ నేను చేస్తుంది తప్పే, కానీ తప్పడం లేదు. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. రా. సూర్య, ఏం చేస్తున్నావు లోపల? సూర్య, 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 సూర్య ఇప్పుడెలా? సూర్య, అపూర్వ తను వచ్చేసింది. ఇప్పుడెలా? తలుపు తెరుస్తావా తెరేవా? ఇప్పుడెలా సూర్య? సూర్య, సూర్య, ఇక్కడ దాకు. ఇక్కడ ఇక్కడే తప్పదు. సూర్య, సూర్య తలుపు తెరుస్తావా లేకపోతే బద్దలు కొట్టమంటావా? ఏంటి? ఏం చేస్తున్నావు లోపల? ఏం చేస్తున్నాను? ఏం లేదు, ఏం లేదు. నో, నేను నమ్మను. నీ పద్ధతి, ఇక్కడి పరిస్థితి అలా లేదు. ఏదో ఉంది. ఏంటి లైక్ నీకేమైనా పిచ్చా? ఏముంటుంది? ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఫోన్. ఓ
సరే, ఎక్కడ ఏ నేను వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తా, నువ్వు వెళ్ళి పడుకో. నా సారీ ఒకటి కనిపించడం లేదు, అందులో ఉందేమోనని. ఇప్పుడు అంత అర్జెంటే ఉంది, రేపు చూసుకోవచ్చుగా. ఏ ఇప్పుడు తీసుకుంటే ఏమైనా అబ్జెక్షనా? నువ్వేదో చేస్తున్నావు, ఏదో దాస్తున్నావు. ఆ విషయం ఈ రోజు నా నుంచి దాచొచ్చు, బట్ అది రేపైనా ఎల్లుండైనా బయటపడుతుంది. నాకు తెలిసి తీరుతుంది. గుర్తుంచుకో. ఏంట పూర్వం అయితే ఈరోజు నా క్యారెక్టర్ని తంపి నిలువు నా పాత్ర వేశావు. నేను అలెక్కి దగ్గర ఇలా నటించటం, ఇలా బ్లంట్గా ఓ ఆడపిల్లని ఇంట్లో దాచి అబద్ధాలాడటం, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఐఎమ్ సారీ సూర్య, ఇలా జరుగుతుందని అనుకోలేదు. యాక్చువల్గా ఇంకా ఏ మొహం పెట్టుకుని అలెక్కిని చూడగలను? తన కళ్ళల్లోకి చూస్తూ ఎలా ధైర్యంగా మాట్లాడగలను? అయిపోయింది, మొత్తం స్మాష్ అయిపోయింది. I'm sorry, Apurva. I'm extremely sorry. నీకు నేను ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ, నీకు ఇవ్వాల్సిన మర్యాద కానీ, అభిమానం కానీ ఇవ్వలేకపోయాను. I'm extremely sorry.
జగ్గప్పేంటి ఇంకా రావట్లేదు? సాత్విక్ ఎక్కడికో వెళ్ళిపోయాడన్న మ్యాటర్ చెప్పేస్తే ఓ పనైపోతుంది. సాత్విక్ వచ్చాడా? లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు ఎలా వెళ్ళాడు? నువ్వు చూడలేదా? చూడలేదు సార్. అంతకు ముందే మేడం గారు సాత్విక్ ని మామూలు మనిషిని చేయాలని, ప్రేమ గురించి, మీనాక్షి గురించి ఏదో చెప్పారు. నేను సరిగ్గా వినలేదు సార్. తర్వాత నేను మేడం గారికి టాబ్లెట్ వేసి పడుకోమన్నాను. నేనే సాత్విక్ గారిని గదిలో పడుకోబెట్టి నేను మేడం దగ్గరే పడుకున్నాను. కాసేపటికి కింద తలుపులు కొట్టుకుంటున్న సౌండ్ వినిపించి వెళ్లి చూస్తే తలుపులు తెరిచి ఉంది. గదిలో సాత్విక్ లేడు. మొత్తం ఇల్లంతా వెతికా, ఎక్కడో కనిపించలేదు సార్. షా, నేను ముందే సాత్విక్ కండిషన్ గురించి మీకు చెప్పాను. కనీసం మీరైనా సాత్విక్ ని గమనిస్తూ ఉండాల్సింది. ఐశ్వర్య గారికి ఈ విషయం తెలుసా? లేదు, ఆవిడ పడుకున్నారు. నేను చెప్పలేదు. ఈ విషయం ఆవిడ అడిగేంత వరకు చెప్పొద్దు. మ్, ఒకవేళ అడిగినా మేము ట్రై చేస్తున్నామని చెప్పు. సాత్విక్ ఎక్కడుంటాడో నాకు తెలుసు. ఒకవేళ సాత్విక్ ఇక్కడికి వస్తే ఇమీడియట్ గా నాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. ఒకవేళ మీకు తెలిసినా నాకు ఇన్ఫార్మ్ చేయండి. మేడంకి చెప్పాలిగా. సరే. అపూర్వ, మీకు ఆవిడ తెలుసా? నీకు తెలుసా? తెలీదు. ఐశ్వర్య గారి ఫ్రెండ్ అని మాత్రం తెలుసు. ఐశ్వర్య గారి ఫ్రెండా? అంటే ఐశ్వర్య అపూర్వ ఫ్రెండ్సా? మోసం తప్ప మదేమీ తెలియని అపూర్వ మోసం అంటే ఏమిటో తెలియని ఐశ్వర్య గారికి ఫ్రెండా? నన్ను మోసం చేసిన అపూర్వ నా తమ్ముణ్ణి ప్రాణప్రదంగా చూసుకునే ఐశ్వర్య గారికి ఫ్రెండా? నో! ఇంకా ఏమైనా తెలుసా? నీకేమైనా డీటెయిల్స్ తెలుసా? నాకెలా తెలుస్తాయి సార్? ఇంకేదైనా తెలిస్తే ఐశ్వర్య గారికి తెలుసుండాలి. తెలుసుకుంటాను. నువ్వెక్కడున్నా వెతికి పట్టుకుంటాను. ఎందుకు ప్రేమ పేరుతో నా జీవితాన్ని నాశనం చేశావు? ఎందుకు మన మూడు ముళ్ల బంధాన్ని 3 రోజుల ముచ్చటగా మిగిల్చావు? ఎందుకు నన్నిలా బతికున్న శవంలా మార్చి వెళ్ళావు?
నాకు సమాధానం కావాలి. నాకు సమాధానం కావాలి. సమాధానం దొరికి తీరాలి. దొరికి తీరాలి. నేను ఇతనికేదో షాక్ ఇవ్వాలనుకుంటే ఇతను నాకు షాక్ ఇచ్చాడేంటి? ఏంటి ట్విస్ట్? అపూర్వ ఫోటోను చూసి జగ్గప్ప ఇంత వైల్డ్గా ప్రవర్తించాడంటే ఇందులో ఏదో ఉంది. అపూర్వ వర్సెస్ జగ్గప్ప. ఈ ఈక్వేషన్ ఏంటో కనుక్కోవాలి. అంతకన్నా ముందు ఈ విషయం వెంటనే అరుంధతికి చెప్పాలి. హలో అరుంధతి గారు, బ్రేకింగ్ న్యూస్. చెప్పు నాగిరెడ్డి, తమ్ముడు కనిపించాడా? జగ్గప్ప, సాత్విక్ మీనాక్షి ఇంటి దగ్గర కూడా లేడు. లేడా? లేడు జగ్గప్ప. సాత్విక్ అక్కడే ఎక్కడ ఉండాలి, సరిగ్గా చూడండి. అయ్యో, చూడకుండా ఎట్ట వస్తాను? ఆడలేడు. మేము ఇక్కడ బయట వెతుకులాడుతూ ఉండాం. టాక్సీ! సరే, నువ్వు ఆ చుట్టుపక్కల చూడు. ఎందుకైనా మంచిది మీనాక్షి ఇంటి దగ్గర ఇంకోసారి వెతికి అప్పుడు నాకు కాల్ చేయి. ఓకే? సరే జగ్గప్ప, అట్టగనే వెతుకుతాం.
ఫ్యాక్టరీకి వెళ్ళొస్తా. ఓకే అలేఖ్య, జాగ్రత్త. మేడం కొరియర్